ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గీతం దాని భావం మీద నేను ఆలోచిస్తున్నా. అది తెలంగాణ ఖ్యాతిని గాని సంస్కృతిని గాని ఏమన్నా డౌన్ చేసేది ఉంటే సహించేది లేదు. దాని భావం కరెక్ట్ ఉండి దాన్ని ఎలా కరెక్ట్ తేవాలన్నప్పుడు మరి ఆ స్టూడియో ఆంధ్ర అయినదా, ఆ మైక్ తయారు చేసింది జర్మనీ ఓడా తెలంగాణ ఓడా, మరి ఆ కేబుల్స్ ఎక్కడి నుంచి తెచ్చిండ్రు, తెలంగాణలోని దుకాణంలో కొన్నారా, దీని మీద చర్చ అంత అవసరం లేదని అనిపిస్తుంది. ఇప్పుడు యాదాద్రి కట్టిండ్రు, ఆనంద్ సాయి దానికి ఆర్ట్ డైరెక్టర్. ఈ ఆనంద్ సాయి ఎట్లా చేస్తాడు? మా ఇంటికాడ మేస్త్రి ఉన్నాడు ఆయన చేయడా, లేకుంటే ఇక్కడ గొప్పోళ్ళు లేరా ఉన్నారా అనేది కాదు. యాదాద్రి అనే డిజైనింగ్ ఏదైతే ఉన్నదో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడుతుందా లేదా, దానికి ఇప్పుడు మనం ఒక ఫర్నిచర్ చేస్తాం, దానికి వడ్రంగి ఎక్కడ దొరుకుతాడు ఏందని చూస్తాం. మన దగ్గర దొరికితే సంతోషమే, దొరకరా కాదు. ఇప్పుడు అక్కడ ఏంటంటే ఒక రచయిత అందశ్రీ ఆయన రాసిన పాట గురించి ఇక్కడ చర్చ అందశ్రీ గురించి కూడా నడుస్తుంది. నేను అందశ్రీ గురించి ఏం మాట్లాడా, అందశ్రీని నేను పట్టించుకోను. అసలు ఏమన్నా ఉంటే ఆయన కలిసినప్పుడు ఇదేంది అంట, కానీ నేను బజార్లోకి వచ్చేసి ఒక వ్యక్తి గురించి నాకు అనవసరం, ఆ పాట భావన గురించి నాకు అవసరం. ఆ పాట ఇంకా రిలీజే కాలే, అది రిలీజ్ అయినాక నేను విశ్లేషిస్తా. అది బ్రహ్మాండంగా వచ్చింది అనుకో అభినందిస్తా, అది మంచిగా రాలేదనుకో ఇంకా బాగా చేస్తే బాగుండంట. ఇది మన చర్చ. ఇది బంద్ చేసేసి అందశ్రీ ఇట్లా అన్నాడు ఎట్లా అంటే అసలు అందశ్రీ మనకు లెక్కకే ఏం అవసరం. ఆ పాట మనం ఓనప్ చేసుకున్నాం, దాని గురించే మన ఇది. ఇప్పుడు దాన్ని తబలా ఎవడు కొట్టిండు, ఫ్లూట్ ఇచ్చినోడు ఎవడు, ఆ తెలంగాణ ఓడేనా, వన్ ఐడెంటిటీ కార్డ్ చూసిండ్రా, తర్వాత ఓట్లేస్తుండ్రు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఓట్లేస్తుండ్రు, మరి ఆంధ్ర ఓడిని ఓటేందుకు? ఇప్పుడు హైదరాబాద్ లో టికెట్లు ఇచ్చిండ్రు, ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళకి కూడా టికెట్లు ఇచ్చిండ్రు అందరికి. మరి తెలంగాణలో వాళ్ళకి ఎందుకు ఇచ్చిన టికెట్లు, ఆంధ్ర నుంచి వచ్చిన కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్లు ఎందుకు ఇచ్చిండ్రు? అసలు ఈ చిన్న చర్చను పెద్దగా చేస్తుండ్రు. అది ఎందుకు చేస్తుండ్రు? ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం మరుగున పడిపోవాలి. తర్వాత రేపు సోనియా గాంధీ వస్తుంది, తెలంగాణ తెచ్చినోడు అనేది బంద్ అయి ఇచ్చినామే గురించి చర్చ రాకుండానా? ఏం అర్థమైతే లేదు. మొన్నటి నుంచి చూస్తున్నా టీవీలోళ్ళు ఛానల్లోళ్ళు కూడా ఊకే దీని గురించే అడుగుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ గురించి ఎవ్వడు అడుగుతలేడు. అసలు ఫోన్ ట్యాపింగ్ గురించి మనం మాట్లాడాలి ఈ సందర్భంలో. తర్వాత సోనియా గాంధీ 10 ఏళ్ల తర్వాత వచ్చినాక సత్కరిస్తామా మనం? ఇన్నేళ్లైనాయి అంటే ప్రతిదీ రాజకీయమే. ఒకళ్ళు మనతో పాటు పోరాటి తెలంగాణ ఎట్లిచ్చిందో చూసినాం మనం. ఒక కృతజ్ఞత భావన లేదు, ప్రతిదీ రాజకీయమే. ఫోన్ ట్యాపింగ్ అనే దుర్మార్గం కూడా రాజకీయం కోసమే. ఇప్పుడు ఈ అందశ్రీ ముచ్చట కూడా రాజకీయం కోసమే. ఒక స్టేట్మెంట్ ఇచ్చి సైలెంట్ ఉండొచ్చు, పని పెట్టుకొని దీని మీద ఎందుకు కసరత్తు చేస్తున్నారు? ఇదే కసరత్తు ఫోన్ ట్యాపింగ్ మీద చేయండి. సోనియా గాంధీ వస్తుందని సంతోషపడండి, తెలంగాణ సంబరాలను చేసుకోండి. కానీ ఇంత మంచి శుభ తరుణంలా, ఇంత మంచి సందర్భంలా మనకి దిక్కుమాలిన చర్చ అవసరం? అసలు అందశ్రీ ఏమంటే మనకేంది, ఏముంటే ఏమున్నది, ఆ పాటలో ఏమున్నది, దాని భావం ఏంది, దాని ఆత్మ ఏంది, అది విశ్లేషించుండ్రి. ఇక పథకాల గురించి అది గవర్నమెంట్ పని, ఏం పథకం పెట్టాలి, ఏం చేయాలి. అప్పుడు కేసీఆర్ పెట్టినప్పుడు అడిగేండా మనల్ని? కాబట్టి అది ఏదో చేస్తారు, నచ్చితే నచ్చింది అనండి, నచ్చకుంటే నచ్చలే అనండి, ఏదో నడుస్తా ఉంటది. కానీ ఈ టైంలో సోనియా గాంధీ వచ్చే టైంలో పని పెట్టుకొని చర్చ చేసేది ఏమున్నది దీంట్లో? ఆ పథకం ఏందో ఇంకా బయటికే రాలి. అది వచ్చినాక నచ్చితే అభినందించండి, లేకుంటే మీ ఒపీనియన్ చెప్పండి. అది రాకముందే రాద్ధాంతం ఏంది? కాబట్టి ఇప్పుడు మంచి వాతావరణం, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ వస్తుంది కాబట్టి మనం అందరం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే తెలంగాణకు గ్రహణం బట్టి గ్రహణం వీడి వెలుగులు వస్తున్నట్టున్నది ఇప్పుడు నాకు. ఈ దీంట్లోకి అందశ్రీ ముచ్చట ఇవన్నీ బేకార్. మనం జై తెలంగాణ అనుకుంటా ఉద్యమకారులందరూ కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం, సోనియా గాంధీని స్వాగతిస్తాం. తర్వాత ఏమన్నా ఉంటే మనం ఏమన్నా చెప్పాలనుకున్నా సూచనలు ఇవ్వచ్చు, డిమాండ్లు చేయొచ్చు. టైం ఎంతో ఉన్నది. ఈ 4 తారీఖు లెక్కలు అయ్యేదానికన్నా ఓపిక పడదాం. తర్వాత పౌర సమాజం ఏం స్పందించాలి, అంశాల మీద పోదాం, పాలసీల మీద పోదాం. ఈ విషయాలు ఏమన్నా మనకు నచ్చకున్నా తెలియపరుస్తాం, పోయి సూచనలు ఇద్దాం. వినడా ముఖ్యమంత్రి? ఎందుకు వినడు? అంతకుముందు ఉన్న లెక్క అనుకుంటానరా? ఆయన అసలు ఎవరిని రానియాడు, ఎవరిని వినడు. ఇంజనీర్ అయినేనే, IAS ఆఫీసర్ అయినేనే. ఇక్కడైతే అట్లా కాదనిపిస్తుంది నాకు.